కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆర్నిషనాలు కష్టపడిన ప్రతి కార్యకర్తకి కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. వేరే పార్టీలాగా 300 400 మనం కలెక్ట్ చేయటం లేదు. మన కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి. ఇవాళ కార్యకర్తలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తికి కార్యకర్తలే వారసులు. ఈ కోఆర్డినేటర్ అన్నాడు ఓన్లీ గార్డియన్ మాత్రమే. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని అనుసంధానం చేసే బాధ్యతే ఈ రఘురామన్ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నాడో, నేను ఏదైతే నా కోఆర్డినేటర్ ఇచ్చిన మొదటి రోజే సాయంత్రం ఇదే ప్రాంగణంలో చెప్పా, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి వడ్డీ రఘురామ్ ఇన్ఛార్జ్ కాదు, కోఆర్డినేటర్ కాదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించిన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు ప్రతి ఒక్కడు తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటరే. నేను నాయకుడిని కాదు, నేను కార్యకర్తను మాత్రమే. నాయకులు ఓసరవిల్లుగా పార్టీలు మారుతారు, కానీ కార్యకర్త మనసులో కానీ కార్యకర్తల కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజం మీద వేసుకున్నటువంటి నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మీరందరూ. కాబట్టి మీకు మేము సేవకులు మాత్రమే, మీకు మేము నాయకులం కాదు. మీకు సేవ చేయటానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రఘురామ్ను పంపించాడని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది ఏదైతే ఉగాది ప్రారంభమైందో ఈ ఉగాది సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ, మీరందరికీ పేరు పేరున మీరందరి కుటుంబాల్లో చిరునవ్వులు కలగాలని, మీరు చేసే వ్యవసాయం సమృద్ధిగా పంటలు పండి మీకు మంచి గిట్టుబాటు ధరలు రావాలని, అలాగే మన కుటుంబాల్లో చదువుతున్న బిడ్డలు మంచిగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యి వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉండాలని, అలాగే మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా మంచి వ్యాపారాలు సమృద్ధిగా జరగాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వడ్డీ రఘురామ్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున అష్టైశ్వర్యాలతో, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దీవెనలతో, అమ్మవారి దీవెనలతో, బొలిసులమ్మ తల్లి దీవెనలతో, పొంతల మసలమ్మ తల్లి దీవెనలతో, ఆ అల్లా దయతో, ఆ జీసస్ కరుణ కటాక్షాలతో నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలి.